Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about documents required for COMEDK 2025 counseling. COMEDK 2025 కౌన్సిలింగ్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కన్నా ఫస్ట్ టైం కన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. అదేవిధంగా ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కనుక కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. దీనికోసం డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ కానివ్వండి, మీరు కానీ ఐఫోన్ కానీ వాడుతూ ఉంటే మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి కన్నా రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా ప్రమోషన్స్ అయితే చేయబడవండి. ఆ పాయింట్ అయితే గుర్తించండి. ఈవెన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకొని దాని ద్వారా ప్రమోషన్స్ అయితే అడుగుతున్నారండి. నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నానండి. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్రమోషన్స్ అయితే ఈ ఛానల్ ద్వారా చేయడం జరగదండి. సో ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ డోంట్ ట్రై టు అప్రోచ్ మీ ఫర్ ప్రమోషన్స్. ఇకనకన్నా వివరాల్లోకి వెళ్ళామంటే COMEDK 2025 కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో మీరు ఈ COMEDK కౌన్సిలింగ్ కోసము 18th June 2025 2 PM వరకు అయితే రిజిస్టర్ చేసుకోవచ్చండి. సో ఎవరైతే 18th లోపల రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో ముందైతే మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. సో దీనికోసం మీరు 2000 రూపీస్ అయితే కట్టాలండి. సో ఫస్ట్ ఈ 2000 రూపీస్ కడితేనే మీకు ఫర్దర్ ప్రాసెసింగ్ అయితే ఉంటుందండి. 2000 కట్టిన తర్వాత డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలండి. ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. సో మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కన్నా వెరిఫై అయ్యి వెరిఫికేషన్ అప్రూవ్ అయితేనే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారండి. సో ఎవరి డాక్యుమెంట్స్ అయినా కానీ రిజెక్ట్ అయితే ఇంకా కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవుతారండి. ఒక్కొక్కసారి ఈ వెరిఫికేషన్కి కొంత టైం అయితే పడుతుందండి. అప్పుడు వెరిఫికేషన్ అండర్ రివ్యూ అని అయితే వస్తుందండి. సో ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు చాయిస్ ఫిల్లింగ్ అయితే ఉంటుందండి. సో COMEDK కౌన్సిలింగ్లో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉంటాయండి. ఒకటి జనరల్ మెరిట్ కేటగిరీ అండి, ఇంకొకటి వచ్చేకి HKR ఆర్ KKR కేటగిరీ అండి. సో జనరల్ మెరిట్ కింద డాక్యుమెంట్స్ ఏవేవి అప్లోడ్ చేయాలంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అండి. దీనికోసం పాన్ కార్డ్ కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, ఓటర్ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ని యూజ్ చేయొచ్చండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండి. సో డేట్ ఆఫ్ బర్త్ కోసం మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే యూజ్ చేయవలసి ఉంటుందండి. అదేవిధంగా 12th క్లాస్ మార్క్స్ మెమో కూడా మీరైతే అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. అదేవిధంగా 12th క్లాస్ యొక్క హాల్ టికెట్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. అదేవిధంగా COMEDK అడ్మిట్ కార్డ్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. సో మీరు గన కర్ణాటక స్టేట్కి గన సంబంధించిన వాళ్ళైతే SC కేటగిరీ కానివ్వండి, ST కేటగిరీ కానివ్వండి, OBC స్టూడెంట్స్ ఆ కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. అదేవిధంగా మీరు కర్ణాటక సంబంధించినటువంటి స్టూడెంట్ అనే దానికి కర్ణాటక డొమిసైల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. అదేవిధంగా OCI ఆర్ PIO స్టూడెంట్స్ అయితే ఆ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. సో విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. సో ఇదండి జనరల్ మెరిట్ స్టూడెంట్స్ అప్లోడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్. అదేవిధంగా HKR ఆర్ KKR హైదరాబాద్ కర్ణాటక రీజియన్ ఆర్ కళ్యాణ కర్ణాటక రీజియన్ స్టూడెంట్స్ అయితే ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఈ HKR ఆర్ KKR స్టూడెంట్స్ అయితే నాకు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి మీరు వివరాలు అయితే పొందొచ్చండి. ఇవండి HKR KKR స్టూడెంట్స్ అప్లోడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్. సో మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయిన తర్వాత ఆ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చండి. మీరు ముందుగా డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు డాక్యుమెంట్ సబ్మిటెడ్ అని వస్తుంది. అప్పుడు యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్, జస్ట్ యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అప్రూవల్. అదేవిధంగా ఒకవేళ రీసబ్మిట్ కానీ వస్తే మీరు అడిగినటువంటి డాక్యుమెంట్స్ని మళ్ళీ రీసబ్మిట్ చేయవలసి ఉంటుందండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క స్టేటస్ డాక్యుమెంట్ రీసబ్మిటెడ్ అని అయితే వస్తుందండి. వన్స్ డాక్యుమెంట్స్ కానీ అప్రూవ్ అయితే డాక్యుమెంట్ అప్రూవ్డ్ అని వస్తుంది. ఆ తర్వాతే మీరు కౌన్సిలింగ్లో ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్ళగలరండి. అదేవిధంగా డాక్యుమెంట్ కానీ రిజెక్టెడ్ అని కానీ వచ్చిందంటే ఇంకా మీరు ఏం చేయలేరండి, మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ నుంచి ఎగ్జిట్ అయిపోయినట్టే. ఇక COMEDKలో టోటల్ 4 రౌండ్స్ అయితే ఉంటాయండి. సో ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత సెకండ్ రౌండ్కి వెళ్తారు. రౌండ్ 2 తర్వాత రౌండ్ 3 ఉంటుంది. రౌండ్ 3 తర్వాత రౌండ్ 4 అయితే ఉంటుందండి. సో ఈ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 యొక్క డేట్స్ అయితే ఇంకా రివీల్ చేయలేదండి. ప్రస్తుతానికైతే మీరు రిజిస్టర్ చేసుకొని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనము మరొక వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.